వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిష్ నెట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కొన్ని ఐటమ్స్ వచ్చినాయండి. మన దగ్గర రెగ్యులర్గా వచ్చే ఐటమ్స్ మళ్ళీ వచ్చినాయి కాబట్టి మామూలు ఫార్మాలిటీగా మీకు చూపించేస్తాను. స్పూన్స్ వచ్చినాయండి. స్పూన్స్ ఇంతవరకు మన దగ్గర ఉన్నాయి, పెద్దవి అనమాట. ఇవి చిన్నవి. ఈ స్పూన్స్ 6 గ్రాములు. 6 గ్రాములు అంటే లుకానా చిన్న చిన్న ఫ్రాకులు ఉన్నాయి చూడండి, వాటికి బాగా సెట్ అవుతాయి. ఓకేనండి. దీని కాస్ట్ వచ్చి 20 రూపాయలు ఎంత ఉంటుంది. ఒక పీస్ వచ్చి ఇదిగోండి. దీనికి స్పూన్ కూడా వచ్చిందనమాట. బాగుంది. చిన్న స్పూన్లు అడుగుతున్నారు కదా, బాగుంది. నెక్స్ట్ వచ్చి కట్టర్లకి మీకు తెలిసినాయి కదా, అన్నీ కూడా రెగ్యులర్గా వచ్చే ఐటమ్సే కదా. పౌచ్ వస్తుంది. తర్వాత అడుగుతున్నారు, అన్న ఇది బ్రెడ్ లైన్ కట్ చేసుకుంటాను పని చేస్తుందని. అవునన్నా, ఇది బ్రెడ్ లైన్ కట్ చేసుకుంటానికి తర్వాత చాలా విధాలుగా పనిచేస్తుందండి కట్టర్. ఇది ప్రతి హంటర్ దగ్గర ఉండవలసిన ఐటమ్ అనమాట. ఇది చక్కగా ఇక్కడ మనకి బ్రెడ్ లైన్ కట్ చేసుకుంటానికి, తర్వాత ఫ్రాక్ రిమూవ్ చేసుకుంటానికి, నెక్స్ట్ వచ్చి నైఫ్ ఒకటి వేస్తారు అన్నమాట. రంపం లాంటిది ఒకటి వేస్తారు. అంటే మనకి అక్కడ ఆ వీలుని బట్టి మనం వాడుకుంటానికి ఇలాగ వస్తుంది అనమాట మొత్తం. ఇక మనం మన ఇష్టం వచ్చినట్టు అక్కడ సందర్భాన్ని బట్టి మనం వాడుకోవాలి. దీని కాస్ట్ సుమారుగా 280 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫైర్ ఫాక్స్ ఫ్రాగులు. తెలిసిందేగా మీకు, ఫైర్ ఫాక్స్ ఫ్రాగులు మొత్తం 4 వస్తాయి. ఇందులోని మల్టీ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్ మల్టీ కలరు, తర్వాత బ్లాక్ అండ్ వైట్ మల్టీ కలరు, రెడ్ అండ్ బ్లాక్, తర్వాత ఫుల్ బ్లాక్. ఇది వచ్చి ఒక ఫ్రాగ్ వచ్చి సుమారుగా 14 నుంచి 15 గ్రాములు ఉంటుంది అన్న. ఇది లాంగ్ కాస్టింగ్ బాగుంటుంది. ఇది ఎందుకంటే ఫ్రాగు సన్నగా ఉంటుంది కదా, చూసారా, లాంగ్ కాస్టింగ్ బాగుంటుంది. దుష్మ ఫ్రాగ్ అనమాట. ఇది హుక్స్ కూడాను చాలా హెవీగా ఉంటాయి. హుక్స్ కూడా ఇవి చూసారా, హుక్స్ చక్క స్పూన్ వస్తుంది. మొత్తం అన్ని కూడా క్వాలిటీ బాగుంటుంది అన్న. ఇవి విడిగా ఇవ్వడం కుదురుద్దా అని అడుగుతున్నారు. విడిగా రావన్నా, ఇవి కాంబో ప్యాకింగ్ ప్రకారం అవుతుంది. ఈ కాంబో వచ్చి సుమారుగా 500 రూపాయలు ఉంటుంది అన్న. ఈ ఫైర్ ఫాక్స్ కంపెనీ అనమాట. ఫ్రాగులు బాగుంటాయి ఇవన్నీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫ్రాన్స్ వచ్చినాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ప్యాకెట్కి వచ్చి మొత్తం 5 పీసులు ఉంటాయి. 5 పీసులు 3 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ 3 కలర్స్ కూడా క్యాటలాగ్లో పెట్టేశాను. మీకు శాంపుల్గా ఒక పీస్ తీసి చూపిస్తాను, అది ఎంత బాగుంటుంది చూసుకోండి. ఇది 2 అంగుళాలు 2 అంగుళాలు బారుగా ఉంది. ఇది ప్యాకెట్ వచ్చి 150 రూపాయలు పడుతుంది. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ 3 కలర్స్ కూడాను మన క్యాటలాగ్లో పెట్టేశాను. ఈ 5 పీసులు ప్యాకెట్ ఇలా వచ్చి 150 రూపాయలు అనమాట. ఇక్కడ కంపెనీ క్లియర్గా మెన్షన్ చేసింది 6 cm 5 పీసెస్. 6 cm అంటే మీ దగ్గర స్కేల్ ఉంటుంది కదన్న, స్కేల్ మీద ఒకసారి చిన్న పొల మొక్క పెట్టి అసలు ఈ ఫ్రాను ఎంత వస్తుందో మీరు అక్కడ కొలుసుకుంటే మీకు అర్థమైపోద్ది. వీడియోలో చెప్పాలంటే 2 అంగుళాలు ఉంటుంది. ఇది ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటే మన సముద్రం ఒడ్డున రాళ్లలోనే ఆ చేపలు ఉంటాయి, చిన్న చిన్న చేపలు ఉంటాయి. వాటిని మనకు లూరీ కాస్టింగ్ ఇలా చేస్తారు చూడండి. అంటే ఇలా కాస్టింగ్ చేసి వేసే కాకుండా మామూలుగా ఎత్తవం పెట్టి మనం ఇలా ఆడేస్తారు. వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ఇవి, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫిష్లు వచ్చినాయి. ఆ పీస్ వచ్చి ఒకటి వచ్చి 100 రూపాయలు పడుతుంది. ఇందులో 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఫిష్లు మాత్రం చాలా బాగున్నాయి అన్న. మొత్తం వీటి సైజు, హుక్స్ మొత్తం అన్నీ కూడాను మొత్తం రియల్ ఫిష్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంది. బాగున్నాయి. కింద 3 ముళ్ళు ఇచ్చారు, పైన సింగిల్ ముళ్ళు, హెవీ ముళ్ళు ఇచ్చారు. కలర్ ఏంటి, లోన జిగ్గెడ్ ఉంటుంది. వీటికి లాంగ్ కాస్టింగ్కి జిగ్గెడ్ ఉంటుంది అనమాట. ఇక మీకు కనిపిస్తుందా, మీకు నీళ్ళలో ఇక్కడ జిగ్గెడ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కనిపిస్తుందా. ఫిష్ మాత్రం రబ్బర్ ఫిష్ అనమాట. బాగుంటుంది. ఇది లాంగ్ వెళ్తుంది, బాగా బాగుంటుంది. ఓకే. పీస్ వచ్చి 100 రూపాయలు పడుతుంది ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి క్యాషియో తెలిసిందేగా మనకి, క్యాషియో 9X. ఇందులోనే మన దగ్గర 26, 28, 30, 35, 40, 45, 50, 60 ఓకేనా. ఈ సైజులన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చి 26 mm అండి. ఇది వచ్చి 26 mm అన్న. బ్రెడెడ్ లైన్ అంటే ఏంటని అడుగుతున్నారు కదా కొంతమంది కొత్త వాళ్ళు. బ్రెడెడ్ లైన్ అంటే మనకు అర్థమయ్యేలా చెప్తున్నాను. బ్రెడెడ్ లైన్ అంటే తాడు అండి, కార్బన్ తాలిన తాడు. మోనో లైన్ అంటే వైర్ అనమాట. మనకి 26, 28, 30, 35 వరకు కూడాను మనం బయట కాస్టింగ్ మెషిన్గా వాడుకోవచ్చు. 40, 45 తర్వాతనేమో ఇంకంతే హైయెస్ట్ 50 వరకు స్పిన్నింగ్ రీల్కి వాడుకోవచ్చు. ఇది క్యాషియో అనమాట. క్యాషియోలో మనకి ఏ లైన్లు వచ్చినాయి చెప్పినా 26, 28, 30, 35, 40, 45, 50, 60 అవైలబుల్గా ఉంది. ఈ లైన్ వచ్చి 340 రూపాయలు పడుతుంది. ఈ లైను మొత్తం 100 మీటర్లు అండి. ఈ లైన్ వచ్చి 100 మీటర్లు, డయామీటర్ 0.26 mm, 100 మీటర్లు అనమాట. బ్రెడెడ్ లైన్. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటమ్
పీజీ ఎక్స్ప్రో అని చెప్పేసి ఒక మోడల్ వచ్చింది. ఇది మొన్నే వచ్చింది. ఈ బయట కాస్టింగ్ మిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మిషన్ ఇది. సారీ లైను. ఇది కూడా బ్రాండెడ్ లైనే. ఒకసారి చూసుకోండి. ఇదిగో గ్రీన్ కలర్లో వచ్చిందనమాట. కనిపిస్తుందా మీకు? ఓకే. 8X బ్రాండెడ్ లైను. దీని మీద మనకి 26.4 కేజీలని ఇచ్చారు, కానీ ఇవే వద్దు మనకి. 30 mm, తర్వాత 150 మీటర్లు. మొత్తం ఈ లైన్ వచ్చి 150 మీటర్లు. ఇది మనకి మ్యాక్సిమం ఒక 5 కేజీల వరకు ఆగితే చాలండి మనకి. ఇది రేట్ వచ్చి 460 రూపాయలు పడుద్ది. 8X ఇది 460 రూపాయలు పడుద్ది అనమాట. ఈ రెండు కూడాను మంచి బ్రాండెడ్లు అనమాట ఇవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకి ఫైర్ ఫాక్స్లోని గతంలో మనం ఫైర్ ఫాక్స్ నింజా మిషన్లు వాడాం బయట కాస్టింగ్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అంటే ఫైర్ ఫాక్స్ గోల్డ్ స్నేక్ అనమాట. ఫైర్ ఫాక్స్ గోల్డ్ స్నేక్ బాగున్నాయి, మిషన్లు బాగున్నాయండి. ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో లెఫ్ట్ రైట్ రెండే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది రైట్ హ్యాండ్ అనమాట. రైట్ హ్యాండ్ ఒకసారి చూడండి. మనకు స్మూత్నెస్ ఫైర్ ఫాక్స్ అనేసరికి ఎంత స్మూత్నెస్గా ఉంటుంది చూడండి. ఒకసారి స్పూల్ చూసారా ఎంత స్మూత్గా ఉందో? కనిపిస్తుందా? దగ్గరగా చూసుకోండి. ఓకేనా. ఇది మొత్తం అంతా గ్రాఫైట్ బాడీ, అల్యూమినియం స్పూలు మొత్తం అంతా చూసుకున్న ఒకసారి. దీని కెపాసిటీ వచ్చి సుమారుగా 8 కేజీలు ఉంటుంది. దీని రేటు 1600 అండి. దీని రేటు వచ్చి 1600. మనకి ఫైర్ ఫాక్స్లోని ఏ మోడల్ అన్నా సరే మంచి బిల్డ్ క్వాలిటీ బాగుంటుందండి. మెటీరియల్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ బాగుంటుంది. మొత్తం మనకి ఫ్రీ మూమెంట్ అనమాట. అంతా కూడాను ఫ్రీ మూమెంట్ ఉంటుంది. మనకి ట్రిగర్ కూడా బాగుంటుంది మనకి. ఓకేనా. ఇదిగోండి. ఓకేనా. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి ఎప్పుడూ వచ్చాయే నా ఫేవరెట్ రాడ్లు అని చెప్తుంటాను కదా. సాలిడ్ రాడ్లో మన దగ్గర 6, 7, 8, 9, 10 అవైలబుల్గా ఉన్నాయి. 6 ఫీట్ వచ్చినాయి. మామూలుగా కొత్త వాళ్ళు కూడా వీడియోస్ వస్తుంటారు కదండి, వాళ్ళ కోసం ఫార్మాలిటీగా చూపించేస్తాను. ఇది మొత్తం ఏవఫోమ్ గ్రిప్పు మొత్తం అన్నీ కూడాను డబుల్స్ వస్తాయి అనమాట. మొత్తం గైడ్స్ అన్ని డబుల్ గైడ్లు వస్తాయి. కొత్తగా ఫిషింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది రాడ్ థ్రెడ్డింగ్ సిస్టమ్ అనమాట. ఇది మొత్తం అంతా థ్రెడ్డింగ్ సిస్టమ్. కొత్త వాళ్ళకి ఎందుకు ఫ్రీగా ఉంటుందని చెప్పానంటే ఇంకా నాన్ బ్రేకబుల్ అనమాట. అలా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తం అంతా ఇది సాలిడ్. ఇది గెట్టం ఇంకేం ఉండదు అనమాట. మొత్తం 6 ఫీటు మంచి లైట్ వెయిట్గా ఉంటుంది. 6 ఫీట్ కన్నా 7 ఫీటు, 7 ఫీట్ కన్నా 8 ఫీట్ కొంచెం బరువు వస్తాయి. మీకు స్నేకెట్గా అయితే 7 ఫీట్ తీసుకోండి. 6 ఫీట్ కానీ 7 ఫీట్ కానీ. 8 ఫీట్ అయితే మీకు భారీ చేపలు పట్టేలాగుంటే వాటిని ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి బాగా ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చి ఫైర్ ఫాక్స్ బ్యాగ్లు అండి. ఫైర్ ఫాక్స్ బ్యాగులు మీకు గుర్తున్నాయా? గతంలో ఇవి రాగానే అయిపోయినాయి మీకు. ఇప్పుడు స్నేకర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కంపల్సరీగా ఇవి ఉండాలి. ఇది ఈ బ్యాగ్ ఎలా తయారైంది, దీని జిప్ క్వాలిటీ, తర్వాతనేమో దీని మొత్తం కుట్లు, ఈ బాక్సు క్యాప్, దీన్ని ఓపెన్ చేసి మొత్తం గత వీడియోలో చెప్పాను కదా. ఇంక మీకు ల్యాగ్ చేయకుండా సింపుల్గా చెప్పేస్తున్నాను. ఇది 4 ఫీట్ అనమాట. 4 అడుగుల బ్యాగ్ ఇది. అంటే మనకి 8 ఫీట్ రాడ్ 8, 7, 6 ఇలా పడతాయి. 8 కన్నా పైకి వద్దు. ఇందులోని పెద్ద రాడ్లు అయితే అంటే మనకు స్పిన్నింగ్ రాడ్లు అయితే 2 పడతాయి. అదే బయట కాస్టింగ్ రాడ్లు కొద్దిగా సన్నగా ఉన్నాయి 3 పడతాయి. 8 ఫీట్కి, 7 ఫీట్కి, 6 ఫీట్కి బాగుంటుంది. బ్యాగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బ్యాగ్ రేట్ వచ్చి 350 రూపాయలండి. ఈ బ్యాగ్ రేట్ వచ్చి 350 రూపాయలు పడుతుంది. ఇటువంటి బ్యాగులు వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి. ఇలాగే ఇవి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ వచ్చినాయండి. నెక్స్ట్ వీడియోలోని డైవా స్పిన్నింగ్ రాడ్లు, తర్వాత లోకానా స్పిన్నింగ్ రాడ్లు వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత మొత్తం ఆ డీటెయిల్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే ఐటమ్స్ కాబట్టి ఇందులో కొత్తగా మనకి ఏమి వచ్చినాయంటే బ్యాగులు. ఎప్పుడు మామూలుగా బ్యాగులు వచ్చినాయి. తర్వాత గోల్డ్ స్నేక్ బయట కాస్టింగ్ రాడ్లు వచ్చినాయి. తర్వాతనేమో రొయ్యలు అని అడుగుతున్నారు కదా, అవి చేపలు వచ్చినాయి. ఓకే. ఈ వీడియోలోనే సింపుల్గా తీసేసాను ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలోని ఆ బ్రాండెడ్ రాడ్లు వచ్చిన తర్వాత మొత్తం వాటి క్వాలిటీ అవన్నిటి కోసం మాట్లాడుకొని వాటి రేటు, మ్యానుఫ్యాక్చరింగ్, మెటీరియల్, బిల్ క్వాలిటీ వాటి కోసం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనండి. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.